Hi everyone, today topic is complex number. IP short answer questions, very short answers questions ఉన్నాయి మనకు కాంప్లెక్స్ నెంబర్ నుంచి 4 ప్లస్ 2 ప్లస్ 2 ఉంది మనకి అంటే టోటల్గా 8 మార్క్స్ ఉన్నాయి. ఈ 8 మార్క్స్కి కొద్దిగా కాన్సెప్ట్ అవసరం. ఆ 8 మార్క్స్ రావడానికి మనకు కాంప్లెక్స్ నెంబర్ నుంచి ఏ కాన్సెప్ట్ అవసరం ఆ కాన్సెప్ట్ ఇక్కడ డిస్కస్ చేస్తున్నాం. సో టాపిక్ ఈజ్ కాంప్లెక్స్ నంబర్స్. ఫర్ ఎగ్జాంపుల్ 4 అంటే ఏం రాస్తాం మనం? 2 into 2 రాస్తాం. 9 3 into 3 రాస్తాం. 16 4 into 4 అని రాస్తాం. ఓకే, బట్ హౌ కెన్ రైట్ -4? 4 అంటే 2 into 2 ఈక్వల్ నెంబర్స్ రాస్తున్నాం. స్క్వేర్ నెంబర్ లెంత్ ఈక్వల్ టు బ్రెడ్త్, L ఈక్వల్ టు అంటే x స్క్వేర్. ఏరియా ఆఫ్ ద స్క్వేర్ ఎంత? x స్క్వేర్. 2 into 2 3 into 3 4 into 4 5 into 5. 4 9 16 పాజిటివ్ నెంబర్స్కి మనకు 2 into 2 ఉంది, -2 into 2 ఉంది, 3 into 3 ఉంది, -3 into 3 ఉంది, 4 into 4 ఉంది, -4 into 4 ఉంది. బట్ హౌ కెన్ రైట్ -4 -9 -16? ఇప్పుడు -4 మనం సేమ్ పర్ఫెక్ట్ నెంబర్స్గా పర్ఫెక్ట్ స్క్వేర్గా రాయలేము. -9 మనం పర్ఫెక్ట్ స్క్వేర్గా రాయగలుగుతాము. -16ని పర్ఫెక్ట్ స్క్వేర్గా 4 into 4 ఎలా రాయగలిగాము? -16ని పర్ఫెక్ట్ స్క్వేర్గా రాయొచ్చు. సో దానికోసం మనం యూజ్ చేసే నెంబర్ I. -4 మనం రిప్రజెంటేషన్ రాస్తాం. 2i into 2i అని రాస్తాం. అంటే మెయిన్ ఏంటి? 2 into 2 4 4 into i స్క్వేర్. దీన్ని మనం 3i into 3i అని రాస్తాం. 3 into 3 9 9i స్క్వేర్ అని రాస్తాం. -16ని 4i into 4i అని రాస్తాం. దట్ ఈస్ 4 into 4 16i into i స్క్వేర్ అని రాస్తాం. సో ఇది -16కి ఈక్వల్ అవ్వాలంటే i స్క్వేర్ వాల్యూ ఎంత అవ్వాలి మనకి? -1 అవ్వాలి. సో ఈ ఐనే మనం ఇమాజినరీ నెంబర్ అంటున్నాం. ఈ ఐని ఏమంటున్నాం? ఇమాజినరీ నెంబర్. సో i స్క్వేర్ ఈక్వల్ టు -1 అయితే i వాల్యూ ఎంత? √-1. ఈయన ఐఓటా అంటాం. ఇక్కడ మనం దాని ఇమాజినరీ నెంబర్ అని పిలుస్తాం. 2i, వాట్ ఈస్ ద నెంబర్? వాట్ ఈస్ 2? 2 ఈజ్ రియల్ నెంబర్, 2i ఈజ్ ఇమాజినరీ నెంబర్. 3 ఈజ్ రియల్ నెంబర్, 3i ఈజ్ ఇమాజినరీ నెంబర్. 4 is real number, 4i is imaginary number. What is value of i? √-1. So ఇది ఇక్కడ మనకు కాంప్లెక్స్ నెంబర్లో ఇంట్రొడ్యూస్ అయింది. సో ఇప్పుడు రియల్ నెంబర్ ప్లస్ ఇమాజినరీ నెంబర్స్ వీ కాల్డ్ ఏ కాంప్లెక్స్ నెంబర్స్. ఇప్పుడు ఈ రియల్ నెంబర్స్ని ఇమాజినరీ నెంబర్స్ని కలిపి ఏమంటాం మనం? కాంప్లెక్స్ నెంబర్స్ అంటాం. సో ఇప్పుడు కాంప్లెక్స్ నెంబర్స్లో మనకు రియల్ పార్ట్ ఉంటుంది, ఇమాజినరీ పార్ట్ ఉంటుంది. రియల్ నెంబర్ ఉంటుంది, imaginary number ఉంటుంది. So the combination of real and imaginary is complex. What is complex number? It's a combination of real and imaginary. Real numbers and imaginary numbers యొక్క కాంబినేషన్ మనం కాంప్లెక్స్ నెంబర్స్ అంటాం. సో కాంప్లెక్స్ నెంబర్ని మనం Z అనే సింబల్తో డినోట్ చేస్తాం. Z అంటే మనకి కాంప్లెక్స్ నెంబర్ అని. ఈ చాప్టర్ మొత్తం మీకు Z అనే సింబల్ కనబడుతుంది. Z అంటే మీకు గుర్తు రావాల్సింది కాంప్లెక్స్ నెంబర్, దట్ ఈస్ x plus iy. x plus iy అంటాం Z అంటే. దిస్ ఈజ్ కాంప్లెక్స్ నెంబర్. కాంప్లెక్స్ నెంబర్ డినోటెడ్ బై Z డిఫైన్డ్ యాజ్ x plus iy. x ని ఏమంటాం? రియల్ పార్ట్ ఆఫ్ కాంప్లెక్స్ నెంబర్ అంటాం. x ఈజ్ రియల్ పార్ట్ ఆఫ్ కాంప్లెక్స్ నెంబర్ Z అంటాం. డినోటెడ్ బై RE ఆఫ్ Z అని ఉంటుంది. RE ఆఫ్ Z అంటే x అని మీనింగ్. y ని మనం ఇమాజినరీ పార్ట్ ఆఫ్ Z అంటే x రియల్ పార్ట్ ఆఫ్ Z అయితే y ఏమంటాం? ఇమాజినరీ పార్ట్ ఆఫ్ Z అంటాం. దీన్ని మనం IM ఆఫ్ Z అంటాం. x అంటే RE ఆఫ్ Z అంటాం, y ని IM ఆఫ్ Z అంటాం. రియల్ పార్ట్ ఆఫ్ Z, ఇమాజినరీ పార్ట్ ఆఫ్ Z వచ్చిందా? దిస్ ఈజ్ అబౌట్ ద కాంప్లెక్స్ నెంబర్. అనదర్ కాంప్లెక్స్ నెంబర్ ఇక్కడ మనకు ప్లస్ -2i కదా, ఇక్కడ -2i కూడా రాయొచ్చు. ఇక్కడ మనం -2i ఇంటూ -2i, మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 2 into 2 4i స్క్వేరే వస్తుంది. -3i -4i -4i ప్లస్ 3i ఉంటుంది, -3i ఉంటుంది, ప్లస్ 2i ఉంటుంది, -2i ఉంటుంది. ఇక్కడ మన ఇమాజినరీ నెంబర్స్లో కూడా కాబట్టి ఇక్కడ మనకు ప్లస్ iy కాదు -iy కూడా పాజిబుల్ అవుతుంది. ప్లస్ iy అండ్ -iy కూడా ఉంటుంది మనకి. కాబట్టి ఇది కాంప్లెక్స్ నెంబర్ అంటే మనం దీన్ని ఏమన్నా కాంప్లెక్స్ నెంబర్ అన్నాం.
సో ఇంకో నంబర్ దాన్ని మనం కాంజుగేట్ అంటే అనదర్ నంబర్, కాంజుగేట్ ఆఫ్ కాంప్లెక్స్ నంబర్, కాంజుగేట్ ఆఫ్ కాంప్లెక్స్ నంబర్. దీన్ని మనం జెడ్ బార్ అంటాం. ఏమంటాం? జెడ్ బార్. జెడ్ బార్ అంటే ఎక్స్ మైనస్ ఐ బై ఐ. జెడ్ అంటే ఎక్స్ ప్లస్ ఐ బై, జెడ్ బార్ అంటే ఎక్స్ మైనస్ ఐ. బోత్ ఆర్ కాంప్లెక్స్ నెంబర్. దిస్ ఇస్ వన్ కాంప్లెక్స్ నెంబర్, దిస్ ఇస్ వన్ కాంప్లెక్స్ నెంబర్, దిస్ ఇస్ వన్, దిస్ ఇస్ అనదర్ వన్. Both are complex numbers. For example, z equal to 2 plus 3i. What is z bar? Just imaginary part sign మార్చాలి, రియల్ పార్ట్ సైన్ టచ్ చేయకూడదు. రియల్ పార్ట్ యాజువల్గా ఉంటుంది, ఓన్లీ ఇమాజినరీ పార్ట్ యొక్క సైన్ మనం మార్చాలి. అంటే 2 మైనస్ 3i వస్తుంది. z ఈక్వల్ టు 2 ప్లస్ 3i అయితే z బార్ వాల్యూ ఎంత అంటే 2 మైనస్ 3i. z ఈక్వల్ టు 2 మైనస్ 5i అంటే అప్పుడు z బార్ ఎంత? జస్ట్ ఇమాజినరీ పార్ట్ సైన్ మార్చాలంటే 2 ప్లస్ 5i. 2 ప్లస్ మైనస్ ఉంటే ప్లస్ రాసాలి, ప్లస్ ఉంటే మైనస్ రాయాలి. దిస్ ఈస్ ద కాంజుగేట్ ఆఫ్ కాంప్లెక్స్ నంబర్. We are discussing complex number and conjugate of complex number. Next we are discussing modulus of complex number. Modulus of complex number. దీన్ని మనం అబ్జర్వ్డ్ వాల్యూ ఆఫ్ కాంప్లెక్స్ నెంబర్ అని కూడా అంటాం. అబ్జర్వ్డ్ వాల్యూ ఆఫ్ కాంప్లెక్స్ నెంబర్. Modulus of complex number or observed value of complex number అంటే z equal to x plus i y అయితే దీని అబ్జర్వ్డ్ వాల్యూ లేదంటే మాడ్యులస్ వాల్యూ ఎంత అంటే mod z అండర్ రూట్ x స్క్వేర్ ప్లస్ y స్క్వేర్. దీన్ని మనం మాడ్యులస్ ఆఫ్ కాంప్లెక్స్ నెంబర్ అంటాం, లేదంటే అబ్జర్వ్డ్ వాల్యూ ఆఫ్ కాంప్లెక్స్ నెంబర్ అంటాం. అండర్ రూట్ x ప్లస్ y స్క్వేర్, నాట్ i స్క్వేర్ y స్క్వేర్, ఓన్లీ y స్క్వేర్. yకి మాత్రమే స్క్వేర్ ఇవ్వాలి మనం. ఫర్ ఎగ్జాంపుల్ z ఈక్వల్ టు 2 ప్లస్ 3i. ఏ ఫామ్లో ఉంది మనకి? ఎక్స్ ప్లస్ ఐ బై ఫామ్లో ఉంది. ఎక్స్ వాల్యూ ఎంత? 2, వై వాల్యూ ఎంత? 3. ఇప్పుడు మాడ్ జెడ్ కావాలి మనకి. మాడ్ జెడ్ అంటే మీనింగ్ ఏంటి? అండర్ రూట్ ఆఫ్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్. ఎక్స్ వాల్యూ ఎంత? 2 అంటే 2 స్క్వేర్, వై వాల్యూ ఎంత? 3 అంటే 3 స్క్వేర్. సో 2 స్క్వేర్ ఈజ్ 4, 3 స్క్వేర్ ఈజ్ 9, అండర్ రూట్ 13. దిస్ ఈజ్ మాడ్యులస్ వాల్యూ ఆఫ్ జెడ్. సో ఏం డిస్కస్ చేసాక మనం? కాంప్లెక్స్ నెంబర్, conjugate of complex number, modulus of complex number or observed value of complex number మనం డిస్కస్ చేసింది. So complex number z x plus i y, conjugate of complex number, conjugate of complex number z bar x minus i, modulus of complex number, that is mod z under root of x square plus y square. Same one, mod z bar also same, under root of x square plus y అంటే ఇక్కడ మనకు మైనస్ y ఉంది, మైనస్ y హోల్ స్క్వేర్, దట్ ఈస్ ప్లస్ y స్క్వేర్. We are getting x square plus y square. Therefore, mod z equal to ఎంత? mod z bar. mod z equal to mod z bar. ఇక్కడ మనం కొన్ని నోట్స్ గుర్తుపెట్టుకోవాలి మీరు. z plus z bar, z plus z bar అంటే ఎంత? x plus iy plus x minus iy plus iy minus iy క్యాన్సల్. x plus x ఎంత? 2x. x అంటే ఏం చెప్పాం మనం? RE ఆఫ్ z అని చెప్పాం, అంటే రియల్ పార్ట్ ఆఫ్ z అని దాన్ని. సెకండ్ వన్ z మైనస్ z బార్. z అంటే x ప్లస్ iy అని చెప్పాము. z బార్ అంటే ఏం చెప్పాం మనం? x మైనస్ iy అని చెప్పాం. అంటే x ప్లస్ iy మైనస్ x, మైనస్ ఇది మైనస్ ఎంత? ప్లస్ iy ప్లస్ x మైనస్ x క్యాన్సల్. iy ప్లస్ iy ఎంత? 2iy. What is y? Im of z. Z minus z bar ఎంత మనకి? 2im of z. నెక్స్ట్ థర్డ్ వన్ ఇంటూ
జెడ్ ఇంటూ జెడ్ బార్, జెడ్ ఇంటూ జెడ్ బార్. జెడ్ అంటే ఏం చెప్పాం మనం, ఎక్స్ ప్లస్ ఐవై. జెడ్ బార్ అంటే ఏంటి, ఎక్స్ మైనస్ ఐవై. ఏ ప్లస్ బి ఇంటూ ఏ మైనస్ బి ఫామ్లో ఉంది, దట్ ఈస్ ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్. ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ అంటే ఎంత, ఐ స్క్వేర్ వై స్క్వేర్. స్టార్టింగ్లో చెప్పాము మనం ఐ స్క్వేర్ వాల్యూ ఎంత, -1. ఐ స్క్వేర్ ప్లస్లో -1 రాస్తే ఏమవుతుంది మనకి, మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ వస్తుంది, ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్. సో వాట్ ఈస్ mod z? mod z is x square plus y square. What mod z square ఎంత, x square plus y. స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్ చేస్తే స్క్వేర్ రూట్ క్యాన్సిల్ అయిపోతుంది. mod z హోల్ స్క్వేర్ ఈక్వల్ టు x స్క్వేర్ ప్లస్ y స్క్వేర్ ఉంది. కాబట్టి ఇక్కడ మెయిన్ ఇంపార్టెంట్ is this one, z into z బార్ ఈక్వల్ టు ఎంత, mod z హోల్ స్క్వేర్. ఈ 3 కండిషన్స్ గుర్తుపెట్టుకొని యూజ్ అవుతాయి మనకి. 1 2 3 మనకి ఎంసెట్ కానీ యూజ్ అవుతాయి. ఎంసెట్ ఏఎంఎస్లో జెడ్ ప్లస్ జెడ్ బార్ అంటే 2RB ఆఫ్ జెడ్, జెడ్ మైనస్ జెడ్ బార్ అంటే 2AM ఆఫ్ జెడ్, జెడ్ ఇంటూ జెడ్ బార్ అంటే mod z హోల్ స్క్వేర్. దిస్ ఇస్ అబౌట్ ద ఓన్లీ కాంప్లెక్స్ నంబర్స్. నెక్స్ట్ వన్, geometrical representation of complex number. Geometrical representation of complex number. ఇది x యాక్సెస్, ఇక్కడ y యాక్సెస్ అంటాం. 1 2 3 4 -1 -2 -3 -4. దీన్ని మనం రియల్ యాక్సెస్ అంటాం, రియల్ యాక్సెస్ అంటాం. వర్టికల్ యాక్సెస్ y యాక్సెస్, దీన్ని మనం i 2i 3i 4i అని రాస్తాం. కింద మనకు -2i -3i -4i అంటాం. దీన్ని మనం ఇమాజినరీ యాక్సెస్ అంటాం, ఇమాజినరీ యాక్సెస్ అంటాం. ఇది రియల్ యాక్సెస్. x యాక్సెస్ రియల్ యాక్సెస్ అంటాం, y యాక్సెస్ని ఇమాజినరీ యాక్సెస్ అంటాం. సో ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సిన పాయింట్స్ ఏంటి, x యాక్సెస్ రియల్ యాక్సెస్, y యాక్సెస్ ఇమాజినరీ యాక్సెస్, ఇమాజినరీ యాక్సెస్. x యాక్సెస్ మనం రియల్ యాక్సెస్ అంటాం, y యాక్సెస్ని మనం ఇమాజినరీ యాక్సెస్ అంటాం. ఇప్పుడు మనం ఒక పాయింట్ తీసుకుంటున్నాం, పీక్ జెడ్ ఈక్వల్ టు 2 + 3 అని ఒక పాయింట్ తీసుకుంటున్నాం. అంటే x పైన 2 చూడాలి, రియల్ యాక్సెస్ పైన 2, ఇమాజినరీ యాక్సెస్ అంటే y పైన. అంటే ఇది 2, ఇక్కడ 2, ఇక్కడ 3, అంటే దిస్ ఇస్ ద పాయింట్, దిస్ ఇస్ పాయింట్ P. దీన్ని మనం 2, 3 అని కూడా రాయొచ్చు మనం పేరుగా. 2, 3 అంటే 2 + 3i. z ఈక్వల్ టు x + iy అంటే దాన్ని మనం పేరుగా రిప్రజెంటేషన్ ఇస్తాం, x, y. x, y అంటే x + i. సో ఇది పాయింట్ మనకి 2 + 3i అంటే x పైన 2 చూడాలి, y పైన 3 చూడాలి. వీఆర్ యాడింగ్ దిస్, దిస్ ఇస్ OP, దిస్ ఇస్ ఆరిజిన్ O to P. ఇక్కడ ఏమైంది మనకు, OP మేక్స్ సమ్ యాంగిల్ విత్ రియల్ యాక్సెస్, OP మేక్ యాంగిల్ విత్ రియల్ యాక్సెస్. ఇక్కడ OP అనేది యాడ్ చేస్తే మనకు తీటాతో ఒక యాంగిల్ ఫామ్ చేస్తుంది. కాబట్టి దీన్ని మనం ఆర్గ్యుమెంట్ ఆఫ్ జెడ్ అంటాం. తీటాని ఏమంటాం మనం, ఆర్గ్యుమెంట్ ఆఫ్ జెడ్, ఆర్గ్యుమెంట్ ఆఫ్ జెడ్ ఆర్ యాంప్లిట్యూడ్ ఆఫ్ జెడ్, యాంప్లిట్యూడ్ ఆఫ్ జెడ్. దీనికి ఫార్ములా తీటా ఈక్వల్ టు tan ఇన్వర్స్ ఆఫ్ y/x. దీన్ని మనం ARG ఆఫ్ జెడ్ అంటాం, AMP ఆఫ్ జెడ్ అని రాయొచ్చు, లేదంటే తీటా రాయొచ్చు. మొత్తం ఒకటే. ఫార్ములా ఏంటంటే tan ఇన్వర్స్ ఆఫ్ y/x. ఆర్గ్యుమెంట్ ఆఫ్ జెడ్, యాంప్లిట్యూడ్ ఆఫ్ జెడ్ ఈక్వల్ టు tan ఇన్వర్స్ ఆఫ్ y/x. tan తీటా ఇది x, ఇది y. tan తీటా అంటే y/x అవుతుంది, తీటా అంటే tan ఇన్వర్స్ y/x వస్తుంది. ఓపీని మనం మాడ్యులస్ ఆఫ్ జెడ్ అంటాం. ఓపీని ఏమంటాం, ఇక్కడ మనం O నుంచి Pకి డిస్టెన్స్ ఎంత,
90 degrees కాబట్టి పైథాగరస్ థియరం అప్లై చేస్తే మనకి √x² + y² వస్తుంది. కాబట్టి ఓపీని ఏమంటాం మనం మాడ్యులస్ ఆఫ్ z అంటాం. మాడ్యులస్ ఆఫ్ z దీన్ని ఆర్తో నోట్ చేస్తాం. దేర్ఫోర్ mod z = r మీన్స్ √x² + y². సో ఇది జామెట్రికల్ రిప్రజెంటేషన్ ఆఫ్ కాంప్లెక్స్ నెంబర్. ఎక్స్ని రియల్ యాక్సెస్ అంటాం, వైని ఇమాజినరీ యాక్సెస్ అంటాం, థీటాని ఆర్గ్యుమెంట్ ఆఫ్ z అంటాం, ఓపీని మాడ్యులస్ ఆఫ్ z అంటాం. సో mod z అన్న r అన్న ఒకటి. ఇక్కడ r అంటే రేడియస్ ఒకటి తీసుకోవచ్చు మనం. r వాల్యూ ఎంత అంటే √x² + y². థీటా వాల్యూ ఎంత అంటే tan 1 y/x. దిస్ ఆర్ ద జామెట్రికల్ రిప్రజెంటేషన్ ఆఫ్ కాంప్లెక్స్ నెంబర్. సో వాట్ ఈస్ కాంప్లెక్స్ నెంబర్, వాట్ ఈస్ కాన్సెప్ట్ ఆఫ్ కాంప్లెక్స్ నెంబర్, వాట్ ఈస్ మాడ్యులస్ ఆఫ్ కాంప్లెక్స్ నెంబర్, దీనికి జామెట్రికల్ రిప్రజెంటేషన్ డిస్కస్ చేసాం. సో నెక్స్ట్ we discussing polar form of the complex number. Polar form of complex number. What is polar form of complex number? Z equal to polar coordinates అంటే r, θ. polar coordinates అంటే r, θలో రాయకున్నాం. Z అంటే x + iy అన్నాం. దీన్ని కార్టీసియన్ ఫామ్ అంటాం. xyలో ఉండదాన్ని కార్టీసియన్ ఫామ్ అంటాం. xyని r, θలోకి మారుస్తే దాన్ని పోలార్ ఫామ్ అంటాం. కాబట్టి పోలార్ ఫామ్ ఏంటి? Z అంటే x + iy. పోలార్ ఫామ్ అంటే r × cos θ + i sin θ అని వస్తుంది. z = r × cos θ అంటే x వాల్యూ ఎంత r cos θ అని, y వాల్యూ ఎంత r sin θ అని. x + r cos θ, y + r sin θ రాస్తే వీఆర్ గెటింగ్ పోలార్ ఫామ్ ఆఫ్ కాంప్లెక్స్ నెంబర్. r కామన్ తీయచ్చు. z = r × cos θ + i sin θ. సో దీంట్లో rకి ఫార్ములా ఏంటి మనకి? √x² + y². థీటాకి ఫార్ములా ఏంటి మనకి? tan 1 y/x. ఈ రెండు యూజ్ చేసుకొని మనం పోలార్ ఫామ్ రాయవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ z = 1 + i. ఇది కాంప్లెక్స్ నెంబర్, దీనికి పోలార్ ఫామ్ రాయాలి. సో పోలార్ ఫామ్, ఫైండ్ ద పోలార్ ఫామ్ అన్నాడు. x వాల్యూ ఎంత ఉంది మనకి? ఇక్కడ 1 ఉంది. y వాల్యూ ఎంత ఉంది? i% పక్కన ఏం లేదంటే 1. ఇప్పుడు r వాల్యూ ఎంత మనకి? √x² + y² అంటే 1² + 1². వాట్ వీఆర్ గెటింగ్? 1 + 1 2√2. థీటా వాల్యూ ఎంత మనకి? tan 1 y/x. tan 1 y వాల్యూ ఎంత? 1. x వాల్యూ 1. 1/1 అంటే 1. tan 1 tan 1 అంటే ఎంత మనకి? థీటా 45 degrees. tan 45 1. కాబట్టి tan 1 tan 45 degrees అంతా 1. 45 అంటే tan అవతలకి వెళ్తే tan 1 అవుతుంది. కాబట్టి tan 1 ఎంత? 45 అంటే π/4. ఇప్పుడు పోలార్ ఫామ్ ఏం రాస్తాం మనం? z = r × cos θ + i sin θ అని రాస్తాం. సో r వాల్యూ ఎంత మనకి? √2 cos θ. థీటా వాల్యూ ఎంత మనకి? π/4. i × sin θ. థీటా వాల్యూ ఎంత? π/4. ఇది పోలార్ ఫామ్ ఆఫ్ కాంప్లెక్స్ నెంబర్స్ వచ్చిందా? సెకండ్ మనం గుర్తుపెట్టుకోవాల్సింది z = r × cos θ + i sin θ అని. ఇక్కడ cos θ + i sin θ అని మనం e⁻iθ అని రాయొచ్చు. ఇది మనం గుర్తుపెట్టుకోవాల్సింది, మోర్ ఇంపార్టెంట్. z = r × cos θ + i sin θ అయినా ఒకటే. z = r × cos θ + i sin θ అయినా ఒకటే. z = r × e⁻iθ. బోత్ ఆర్ సేమ్. కాబట్టి ఇక్కడ e⁻iθ అంటే మీనింగ్ ఏంటి? cos θ + i sin θ. e⁻−iθ అంటే మీనింగ్ ఏంటి? cos of - θ అంటే cos of - θ + i × sin of - θ. cos of - θ అంటే ప్లస్ cos θ అవుతుంది. sin of - θ అంటే మైనస్ sin θ అవుతుంది.
కాబట్టి cos theta minus cos theta plus I sin theta e power I theta. Cos theta minus I sin theta ని e power minus I theta అని రాస్తాం. సేమ్ అని e power I n theta cos n theta plus I sin n theta అని రాస్తాం. e power minus I n theta cos n theta minus I sin n theta అని రాస్తాం. ఈ ఫార్మ్ గుర్తుపెట్టుకోవాలి. సో దీని ఆయిలర్ ఫార్ములా అంటాం. e power I theta equal to cos theta plus I sin theta. e power minus I theta అంటే cos theta minus I sin theta. సో ఇక్కడ మనకి కాంప్లెక్స్ నెంబర్ ఇచ్చినప్పుడు ఆర్ వాల్యూకి మనకు ప్రాబ్లం లేదు, బట్ థీటా వాల్యూ క్వాడ్రంట్ని బట్టి యాంగిల్ చేంజ్ అవుతుంది. మనం ఇచ్చిన క్వాడ్రంట్ని బట్టి ఆ నెంబర్ అనేది ఏ క్వాడ్రంటో డిసైడ్ చేయాలి. క్వాడ్రంట్ని బట్టి థీటా వాల్యూ చేంజ్ అవుతుంది. For example, z equal to minus 1 minus I. Z equal to minus 1 minus I. Write in the polar form. Right. Write a polar form. X value anta manaki ikkada minus 1. Y value anta x plus iy. X value minus 1. Y value anta I coefficient pakkana em ledante 1 ani ante minus 1. R value anta manaki under root of x square plus y square అంటే minus 1 whole square plus minus 1 whole square ఎంత మనకి 1 plus 1 root 2. థీటాకి ఫార్ములా ఏంటి మనకి tan inverse of y by x అంటే tan inverse of y వాల్యూ ఎంత minus 1, x వాల్యూ minus 1, minus minus cancel, tan inverse 1. tan inverse 1 అంటే 45 అంటే pi by 4 అని చెప్పి. సో పోలార్ ఫార్ములా మనకి z ఈక్వల్ టు r వాల్యూ ఎంత రూట్ 2 వచ్చింది, థీటా వాల్యూ ఎంత వచ్చింది pi by 4. బట్ దిస్ ఇస్ రాంగ్. థీటా ఈక్వల్ టు pi by 4 అనేది ఈ కాంప్లెక్స్ నెంబర్కి ఈ యాంగిల్ రాంగ్ ఆన్సర్. ఎందుకు? సో మనం చెప్పిన దాంట్లో కాంప్లెక్స్ ప్లేన్ అంటాం దీన్ని. ఈ కాంప్లెక్స్ ప్లేన్లో సో దీన్ని మనం ఫస్ట్ క్వాడ్రంట్ అంటాం, దీన్ని సెకండ్ క్వాడ్రంట్ అంటాం, దీన్ని థర్డ్ క్వాడ్రంట్ అంటాం, దీన్ని ఫోర్త్ క్వాడ్రంట్ అంటాం. అంటే ఇది ఎక్స్ ప్లస్ ఐవై, ఎందుకంటే 1 2 3 అన్నాం, ఇక్కడ -1 -2 -3, I 2i 3i అన్నాం, ఇక్కడ -i -2i -3i. అంటే ఇక్కడ ఎక్స్ ప్లస్ ఐవై, ఎక్స్ నెంబర్ పాజిటివే, వై నెంబర్ పాజిటివే. ఇక్కడ ఎక్స్ నెగిటివ్ -x ప్లస్ ఐవై, ఇక్కడ బోత్ ఆర్ నెగిటివ్, ఎక్స్ నెగిటివ్ వై నెగిటివ్ అంటే -x -iy. సో ఇక్కడ మనకి ఎక్స్ పాజిటివ్ వై నెగిటివ్. సో ఇక్కడ ఎక్స్ వై బోత్ ఆర్ పాజిటివ్, ఇక్కడ ఎక్స్ నెగిటివ్ వై పాజిటివ్, ఇక్కడ ఎక్స్ నెగిటివే వై నెగిటివే, ఇక్కడ ఎక్స్ పాజిటివ్ వై నెగిటివ్. సో మనకి ఇచ్చిన నెంబర్ అంటే ఎక్స్ నెగిటివ్ వై నెగిటివ్ అంటే దిస్ ఇస్ ఇన్ థర్డ్ క్వాడ్రంట్. నెంబర్ ఎక్కడ ఉంది మనకి -1 -1 అంటే థర్డ్ క్వాడ్రంట్లో ఉంది. ఇక్కడ ఇంపార్టెంట్ థింగ్ మనం ఒకటి మిస్ అయినాం. z ఈక్వల్ ఏం చెప్పాం, r ఇంటూ కాస్ థీటా ప్లస్ ఐ సైన్ థీటా అని చెప్పాం. ఇక్కడ థీటా కండిషన్ ఉంది. థీటా కండిషన్ ఏంటంటే థీటా లైస్ బిట్వీన్ -π లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు థీటా లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు π. ఇది మోస్ట్ ఇంపార్టెంట్. ఇక్కడ యాంగిల్ అనేది మనకి థీటా అనేది లైస్ ఇన్ బిట్వీన్ -180 డిగ్రీస్ టు +180 డిగ్రీస్. -180 కి +180 మధ్యలో ఉంటుంది థీటా వాల్యూ. కాబట్టి ఇక్కడ 0 నుంచి స్టార్ట్ చేస్తాం. ఇక్కడ థీటా ఈక్వల్ టు 180కి వస్తుంది. దీన్ని యాంటీ క్లాక్ వైజ్ డైరెక్షన్ అంటాం. ఏమంటాం? యాంటీ క్లాక్ వైజ్ డైరెక్షన్. అదే మనకు యాంటీ క్లాక్ వైజ్ కాకుండా క్లాక్ వైజ్ డైరెక్షన్లో మనం వస్తే దీన్ని నెగిటివ్ యాంగిల్ అంటాం. యాంటీ క్లాక్ వైజ్ పాజిటివ్ డైరెక్షన్, క్లాక్ వైజ్ డైరెక్షన్ అంటే ఇలా కానీ మూవ్ అవుతాయి, దాన్ని మనం యాంటీ క్లాక్ వైజ్ అంటాం. ఇది యాంటీ క్లాక్ వైజ్, ఇది క్లాక్ వైజ్. క్లాక్ వైజ్లో నెగిటివ్ యాంగిల్ అంటే థీటా వాల్యూ -5 వస్తుంది. సో ఇదంతా పాజిటివ్ యాంగిల్ 0 to 180. ఇక్కడ 0 నుంచి స్టార్ట్ అయ్యి -180 వరకు వస్తుంది. 0 థీటా 90 180, ఇక్కడ థీటా -90 -180. ఇక్కడ యాంగిల్ బోత్ ఆర్ పాజిటివ్ కాబట్టి ఫస్ట్ క్వాడ్రంట్ యాంగిల్ థీటాని అంటాం. బట్ సెకండ్ క్వాడ్రంట్ ఎలా ఉంది,
సెకండ్ క్వాడ్రంట్ మోర్ దాన్ 90 నుంచి 180కి వస్తుంది. వాటి సెకండ్ క్వాడ్రంట్ యాంగిల్ చేసేటప్పుడు మీరు పై ప్లస్ తీటా రాయండి. ఎంత రాస్తారు? పై ప్లస్ తీటా రాయాలి. సెకండ్ క్వాడ్రంట్ నెంబర్ కానీ వస్తే యాంగిల్ పై ప్లస్ తీటా రాస్తాయి. థర్డ్ క్వాడ్రంట్ వస్తే ఇది -90, ఇక్కడ -5 కాబట్టి -5 ప్లస్ తీటా రాయండి. ఇక్కడ 5 ప్లస్ తీటా -5 ప్లస్ తీటా. ఫస్ట్ క్వాడ్రంట్ యాంగిల్ అంటే తీటా, సెకండ్ క్వాడ్రంట్ యాంగిల్ అంటే మైనస్ తీటా. సో ఇప్పుడు మనకు వచ్చిందంటే థర్డ్ క్వాడ్రంట్ యాంగిల్. థర్డ్ క్వాడ్రంట్ యాంగిల్లో తీటా ఎంత మనకి -5 ప్లస్ తీటా. తీటా వాల్యూ ఎంత వచ్చింది మనకు 45 అంటే π/4. 4 × -5 -4π -4π ప్లస్ 5 అంటే -3π/4. దిస్ ఇస్ ద ఆన్సర్. మరి ఇప్పుడు జెడ్ వాల్యూ అయితే ఆర్ వాల్యూ √2నే. ఆర్ వాల్యూ ప్రాబ్లం లేదు మనకి. కాస్ తీటా తీటా అంటే ఎంత -3π/4 ప్లస్ I × sin ఆఫ్ -3π/4. ఇది మనకు మెయిన్ ఇంపార్టెంట్. -135 ఆన్సర్. సో యాంటీ క్లాక్ వైజ్ తీటా నుంచి 180 వస్తుంది. క్లాక్ వైజ్ డైరెక్షన్ -θ -180 ట్రావెల్ అవుతుంది. కాబట్టి ఇచ్చిన నెంబర్ని బట్టి ఏ క్వాడ్రంట్ నెంబర్ ఐడెంటిఫై చేయాలి. ఫస్ట్ క్వాడ్రంట్ అయితే తీటా రాయొచ్చు, డైరెక్ట్గా. సెకండ్ క్వాడ్రంట్ అయితే -θ వస్తుంది. థర్డ్ వస్తే మాత్రం 180కి తీటాను యాడ్ చేయాలి. థర్డ్ క్వాడ్రంట్ అయితే మాత్రం సెకండ్ క్వాడ్రంట్లో 180కి తీటా, థర్డ్ క్వాడ్రంట్లో -180కి తీటాను యాడ్ చేయాలి. దిస్ ఇస్ అబౌట్ ద పోలార్ ఫార్మ్. ఇంపార్టెంట్ టాపిక్ ఫర్ దిస్ వన్. సో ఇక్కడ మనకి రెండు ఫార్ములాస్ అవుతాయి. ఆర్గ్యుమెంట్ ఆఫ్ Z, సో ఇక్కడ మనకు ఫార్ములాస్ ఆర్గ్యుమెంట్ ఆఫ్ Z కానీ మనకు ఫార్ములాస్ ఉంటాయి. ఆర్గ్యుమెంట్ ఆఫ్ Z1 × Z2, దట్ ఈస్ ఆర్గ్యుమెంట్ ఆఫ్ Z1 ప్లస్ ఆర్గ్యుమెంట్ ఆఫ్ Z2. నెక్స్ట్ ఆర్గ్యుమెంట్ ఆఫ్ Z1/Z2, ఆర్గ్యుమెంట్ ఆఫ్ Z1 మైనస్ ఆర్గ్యుమెంట్ ఆఫ్ Z2. ఇవి ఫార్ములాస్. నెక్స్ట్ ఆర్గ్యుమెంట్ ఆఫ్ Z బార్ ఇస్ మోర్ ఇంపార్టెంట్. ఆర్గ్యుమెంట్ ఆఫ్ Z బార్ ఏంటంటే మైనస్ ఆర్గ్యుమెంట్ ఆఫ్ Z. ఆర్గ్యుమెంట్ ఆఫ్ Z బార్ ఇస్తే ఏం కాదు మనకి మైనస్ ఆర్గ్యుమెంట్ ఆఫ్ Z. ఫర్ ఎగ్జాంపుల్ ఆర్గ్యుమెంట్ ఆఫ్ Z బార్ అంటే తీటా వాల్యూ Z బార్కి తీటా ఇచ్చాడు π/4 అన్నాడు. అప్పుడు ఆర్గ్యుమెంట్ ఆఫ్ Z ఏమవుతుంది? ఆర్గ్యుమెంట్ ఆఫ్ Z అయితే మైనస్ ఆర్గ్యుమెంట్ ఆఫ్ Z బార్ అయితే అంటే -π/4 ఆన్సర్ అవుతుంది. వాడు మనకు Z బార్ ఇస్తాడు, మనం Z మార్చవచ్చు. ఆర్గ్యుమెంట్ ఆఫ్ Z బార్ π/4 అయితే ఆర్గ్యుమెంట్ ఆఫ్ Z -π/4 అవుతుంది. సో ఇది మోర్ ఇంపార్టెంట్. ఈ 3 ఫార్ములాస్ ఇంపార్టెంట్ మనకి. ఐపీకి మోర్ ఇంపార్టెంట్. ఆర్గ్యుమెంట్ ఆఫ్ Z1 × Z2 అంటే ఇంటూ వచ్చినప్పుడు ప్లస్, డివిజన్ వచ్చినప్పుడు మైనస్. ఆర్గ్యుమెంట్ ఆఫ్ Z1 × Z2 అంటే ఆర్గ్యుమెంట్ ఆఫ్ Z1 ప్లస్ ఆర్గ్యుమెంట్ ఆఫ్ Z2. ఆర్గ్యుమెంట్ ఆఫ్ Z1/Z2, ఆర్గ్యుమెంట్ ఆఫ్ Z1 మైనస్ ఆర్గ్యుమెంట్ ఆఫ్ Z2, ఆర్గ్యుమెంట్ ఆఫ్ Z బార్ మైనస్ ఆర్గ్యుమెంట్ ఆఫ్ Z. Next, we are discussing square root of complex number. Another important one. Square root of complex number. Square root of complex number. If omega square equal to Z అయితే అప్పుడు omega equal to ఏమైతే మనకు root Z అని. root Z అంటే root x plus y. root x plus y. దీని ఏమంటే మనం స్క్వేర్ రూట్ ఆఫ్ కాంప్లెక్స్ నెంబర్. ఒమేగా ఈజ్ స్క్వేర్ రూట్ ఆఫ్ కాంప్లెక్స్ నెంబర్ Z అంటాం. ఒమేగా ఈజ్ ఏ స్క్వేర్ రూట్ ఆఫ్ కాంప్లెక్స్ నెంబర్ Z. సో వాట్ ఈజ్ రూట్ Z? సో వాట్ ఈజ్ ఒమేగా ఫార్ములా ఇక్కడ మనకి ప్లస్ ఆర్ మైనస్ స్క్వేర్ రూట్ ఆఫ్ Z అండర్ రూట్ మార్ Z ప్లస్ x, అండర్ రూట్ మార్ Z ప్లస్ x by 2 plus or minus plus I into under root mod Z minus x by 2 under root mod x plus if y greater than 0, y అనేది మనకు రియల్ పార్ట్ అవుతాయి.
ఇఫ్ y ఈజ్ లెస్ దాన్ 0, ఇమాజినరీ పార్ట్ కనుక మనకు నెగిటివ్ నెంబర్ ఉంటే ఇక్కడ నెగిటివ్ సైన్ రాయండి అంతే. సేమ్ ప్లస్ ఆర్ మైనస్ అండర్ రూట్ ఆఫ్ mod z ప్లస్ ఎక్స్ బై 2 మైనస్ ఐ ఇంటూ అండర్ రూట్ ఆఫ్ mod z మైనస్ ఎక్స్ బై 2. ఇది మనకు y గ్రేటర్ దాన్ 0 అయితే ప్లస్ సింబల్ వస్తుంది, y లెస్ దాన్ 0 అయితే మైనస్ సింబల్ వస్తుంది. జస్ట్ దట్ ఈస్ ద డిఫరెన్స్. వచ్చిందా? ఫర్ ఎగ్జాంపుల్ z ఈక్వల్ టు 2 ప్లస్ 3i, z ఈక్వల్ టు 2 ప్లస్ 3i. వాట్ ఈస్ స్క్వేర్ రూట్ ఆఫ్ z? వాట్ ఈస్ ద రూట్ z? స్క్వేర్ రూట్ ఆఫ్ z. సో రూట్ z ఈక్వల్ టు అండర్ రూట్ ఆఫ్ వాట్ ఈస్ mod z వాల్యూ? 2 స్క్వేర్ ఎంత 4, 3 స్క్వేర్ ఎంత 9 అంటే రూట్ 30. సో ప్లస్ ఆర్ మైనస్ 3 గ్రేటర్ దాన్ 0 అంటే ఫస్ట్ నెంబర్ అండర్ రూట్ ఆఫ్ mod z ఎంత రూట్ 30 ప్లస్ x వాల్యూ ఎంత 2 ప్లస్ 2 బై 2 ప్లస్ i ఇంటూ అండర్ రూట్ ఆఫ్ రూట్ 13 మైనస్ 2 హోల్ బై 2. దిస్ ఈజ్ ఆన్సర్. దిస్ ఈజ్ ఫర్ స్క్వేర్ రూట్ ఆఫ్ కాంప్లెక్స్ నెంబర్. సో 2 మార్క్స్ మోస్ట్ ఇంపార్టెంట్ ఇక్కడ స్క్వేర్ రూట్ ఆఫ్ కాంప్లెక్స్ నెంబర్. Next, inverse of complex number. Inverse of complex number. With respect to addition of the inverse of complex, first one. Inverse of complex number. With respect to addition, with respect to plus. Complex number z with respect to plus to minus z is inverse. For example, z equal to 1 plus I. Find inverse of z. Inverse of z with respect to addition. With respect to addition is minus z, means minus 1. Minus of 1 plus I. Minus the multiplies the minus 1 minus I. This is answer. With respect to addition lo ఇన్వర్స్ ఎంత అంటే మైనస్ z అని రాయాలి. నెక్స్ట్ ఇన్వర్స్ ఆఫ్ కాంప్లెక్స్ నంబర్. ఇన్వర్స్ ఆఫ్ కాంప్లెక్స్ నంబర్ విత్ రెస్పెక్ట్ మల్టిప్లికేషన్. మల్టిప్లికేషన్లో 1/z. ఇన్వర్స్ ఆఫ్ కాంప్లెక్స్ నంబర్ విత్ రెస్పెక్ట్ మల్టిప్లికేషన్లో 1/z. సేమ్ వన్ ఫర్ ఎగ్జాంపుల్ z ఈక్వల్ టు 1 ప్లస్ i. ఇన్వర్స్ విత్ రెస్పెక్ట్ మల్టిప్లికేషన్. That is 1/z, 1/1 plus i. But this is not complex number. Complex number అంటే మనం రియల్ పార్ట్ చెప్పాలి, ఇమాజినరీ పార్ట్ చెప్పాలి. We cannot separate real part and imaginary part from this. ఎప్పుడైనా సరే మనకు డివిజన్ కానీ వస్తే వీఆర్ గోయింగ్ విత్ రేషనలైజేషన్. అంటే a ప్లస్ id ఉంటే a మైనస్ ibతో రేషనలైజేషన్ చేయాలి. అంటే 1 మైనస్ i ఇన్ ద a ప్లస్ b a మైనస్ b a స్క్వేర్ మైనస్ b స్క్వేర్. i స్క్వేర్ వాల్యూ ఎంత మైనస్ 1. మైనస్ అంటే మైనస్ ప్లస్ 1 మైనస్ i బై 1 ప్లస్ 1 ఎంత 2. సో 1 మైనస్ i బై 2. దిస్ ఈస్ ఇన్వర్స్ ఆఫ్ కాంప్లెక్స్ నెంబర్ విత్ రెస్పెక్ట్ మల్టిప్లికేషన్. దిస్ ఇస్ అబౌట్ ఇన్వర్స్ ఆఫ్ కాంప్లెక్స్ నెంబర్, స్క్వేర్ రూట్ ఆఫ్ కాంప్లెక్స్ నెంబర్, పోలార్ ఫార్మ్ ఆఫ్ కాంప్లెక్స్ నెంబర్స్. దీస్ ఆర్ సో ఆపరేషన్స్ ఆన్ కాంప్లెక్స్ నెంబర్స్. అంటే ఫస్ట్ ఏంటి, ఫర్ ఎగ్జాంపుల్ z1 ఈక్వల్ టు x1 ప్లస్ i/1, z2 ఈక్వల్ టు x2 ప్లస్ i/2. ఫస్ట్ వన్ అడిషన్. అడిషన్ ఆఫ్ కాంప్లెక్స్ నెంబర్ అంటే మీనింగ్ ఏంటి, z1 ప్లస్ z2 z1 యాడ్ చేయాలి మనం. ఇక్కడ z1 అంటే ఎంత మనకి x1 ప్లస్ i/1, z2 అంటే ఎంత మనకి x2 ప్లస్ i/2. రియల్ పార్ట్కి యాడ్ చేయండి, అది కామన్ ఇస్తే. ఇమాజినరీ పార్ట్కి యాడ్ చేయండి, y1 ప్లస్ y2. దిస్ ఇస్ ద అడిషన్. ఫర్ ఎగ్జాంపుల్ z1 ఈక్వల్ టు 2 ప్లస్ i,
z2 equal to 3 plus 2. What is z1 plus z2? z1 అంటే 2 plus I, z2 అంటే 3 plus 2I. రియల్ పార్ట్ని రియల్ పార్ట్కి యాడ్ చేయాలి ఓన్లీ. ఇది గుర్తుపెట్టుకోవాల్సింది మీరు. ఇమాజినరీ పార్ట్ని ఇమాజినరీ పార్ట్కి మాత్రం యాడ్ చేయాలి. 2 plus 3 ఎంత 5, I plus 2I ఎంత 3I. దిస్ ఇస్ అడిషన్. సబ్ట్రాక్షన్ ఆఫ్ కాంప్లెక్స్ నెంబర్స్ అంటే ఏంటి? z1 మైనస్ z2 అంటే x1 ప్లస్ i/1 మైనస్ x2 ప్లస్ i/2 అంటే x1 ప్లస్ i/1 మైనస్ x2 మైనస్ i/2. రియల్ అంటే x1 మైనస్ x2, i కామన్ తీస్తే y1 మైనస్ y2. దిస్ ఇస్ సేమ్ ఎగ్జాంపుల్. మనకి z1 మైనస్ z2, z1 ఎంత మనకి 2 ప్లస్ i ఉంది, మైనస్ z2 ఎంత ఉంది 3 ప్లస్ 2i ఉంది. అంటే 2 ప్లస్ i మైనస్ 3 మైనస్ 2, 2 మైనస్ 3 ఎంత మైనస్ 1, i మైనస్ 2i ఎంత మైనస్ 1 మైనస్. హౌ టు యాడ్ ఇట్, హౌ టు సబ్ట్రాక్ట్. కాంప్లెక్స్ నెంబర్లో మనకి నెంబర్స్ ఇచ్చినప్పుడు దాన్ని ఎలా యాడ్ చేయాలి, ఎలా సబ్ట్రాక్ట్ చేయాలి అనేది ఇక్కడ మనం కాంప్లెక్స్ నెంబర్. నెక్స్ట్ మల్టిప్లికేషన్ డివిజన్. మల్టిప్లికేషన్ ఆఫ్ కాంప్లెక్స్ నెంబర్. మల్టిప్లికేషన్ ఆఫ్ కాంప్లెక్స్ నెంబర్ అంటే z1 ఇంటూ z2, z1 ఇంటూ z2. లేదా సార్ x1 ప్లస్ i/1 ఇంటూ x2 ప్లస్ i/2. సో x1తో మల్టిప్లై చేస్తే ఇది సెలెక్ట్ చేసుకొని నేను మొత్తాన్ని మల్టిప్లై చేయండి. x2 ప్లస్ i/2 ప్లస్ i/1 ఇంటూ x2 ప్లస్ i/2. x1 ఇంటూ x2, x1 x2 ప్లస్ i ఇంటూ x1 y2 ప్లస్ i ఇంటూ y1 x2, i ఇంటూ y, i స్క్వేర్, y1 ఇంటూ y2. i స్క్వేర్ వాల్యూ ఎంత -1, i స్క్వేర్ తీసేసి -1 రాయండి. x ఉండేది i ఉంటే ఇమాజినరీ పార్ట్, i లేకపోతే అది రియల్ పార్ట్. ఇక్కడ i లేదు, ఇక్కడ i లేదు కాబట్టి x1 x2 మైనస్ y1 y2 రియల్ పార్ట్. i కామన్ తీస్తే x1 y2 ప్లస్ y1 x2. రియల్ పార్ట్ ఇమాజినరీ పార్ట్ మల్టిప్లికేషన్. ఫర్ ఎగ్జాంపుల్ z1 ఈక్వల్ టు 2 ప్లస్ 3i, z2 ఈక్వల్ టు 1 ప్లస్ 2i. వాట్ ఈస్ z1 ఇంటూ z2? అంటే 2 ప్లస్ 3i ఇంటూ 1 ప్లస్ 2i. 2 ఇంటూ 1 ప్లస్ 2i ప్లస్ 3i ఇంటూ 1 ప్లస్ 2i. అని రాస్తాం. 2 1 2, 2 2 4i, 3i ఇంటూ 1 ఎంత 3i, 3 2 6, i ఇంటూ i స్క్వేర్ వస్తుంది. i స్క్వేర్ వాల్యూ ఎంత -1 అంటే రాస్తాం ఇక్కడ 2 ప్లస్ 4i ప్లస్ 3i మైనస్ 6. 2 మైనస్ 6 ఎంత -4, 3 ప్లస్ 4 ఎంత 7i. దిస్ ఇస్ ఆన్సర్. సో దిస్ ఇస్ మల్టిప్లికేషన్. నెక్స్ట్ డివిజన్. డివిజన్ ఆఫ్ కాంప్లెక్స్ నెంబర్స్ అంటే z1 బై z2, z1 బై z2. z1 అంటే ఏం చెప్పాము x1 ప్లస్ i/1, z2 అంటే ఏం చెప్పాము x2 ప్లస్ i/2. ఇట్స్ నాట్ ఏ కాంప్లెక్స్ నెంబర్. z1 బై z2 ఈజ్ నాట్ ఏ కాంప్లెక్స్ నెంబర్. ఇప్పుడు z1 బై z2 మనం కాంప్లెక్స్ నెంబర్లే కన్వర్ట్ చేయాలంటే రేషనలైజేషన్కి పెట్టాలి. డినామినేటర్ a ప్లస్ ib ఉంటే a మైనస్ bతో మల్టిప్లైయింగ్ అండ్ డివైడింగ్ చేయాలి. a మైనస్ ఉంటే a ప్లస్ bతో చేయాలి. ఇది x2 ప్లస్ i/2 ఉంది కాబట్టి మల్టిప్లైయింగ్ అండ్ డివైడింగ్ విత్ x2 మైనస్ i/2, x2 మైనస్ i/2. సో న్యూమరేటర్లో x1 ప్లస్ i/1, x2 మైనస్ i/2. డినామినేటర్లో ఏముంది a ప్లస్ ib ఇంటూ a మైనస్ ib అంటే a స్క్వేర్ మైనస్ b స్క్వేర్. అంటే ఎలా వస్తాం x2 స్క్వేర్ మైనస్ y స్క్వేర్ y2 స్క్వేర్. i స్క్వేర్ వాల్యూ ఎంత -1, మైనస్ ఇంటూ మైనస్ ప్లస్. ఇది మల్టిప్లై చేయండి. ఇక్కడ ఇది తీసుకొని వీటి మొత్తాన్ని మల్టిప్లై చేయండి. x1 ఇంటూ x2 మైనస్ i/2 ప్లస్ i/1 ఇంటూ x2 మైనస్ i/2 బై x2 స్క్వేర్ ప్లస్ y2 స్క్వేర్. అంటే x1 x2 మైనస్ i ఇంటూ x1 y2, i ఇంటూ y1 x2 మైనస్ i ఇంటూ y, i స్క్వేర్ y1 y2,
I square value ఎంత మైనస్ 1 మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ బై x2 స్క్వేర్ ప్లస్ y2 స్క్వేర్. సో రియల్ పార్ట్ ఎంత మనకి x1 x2 ఇలా ప్లస్ కాబట్టి ప్లస్ y1 y2 అని రాస్తాం. I కామన్ ఇస్తే y1 x2 మైనస్ x1 y2 బై x2 స్క్వేర్ ప్లస్ y2 స్క్వేర్. ఏంటిది z1 ప్లస్ z2 division. This is multiplication, that is division. These are algebraic operations on complex numbers. So this is about the theory of concept of the complex numbers. So దీని మీద మనకు బేసిక్ నాలెడ్జ్ ఉన్నప్పుడు ఆల్రెడీ మనకు వెరీ షార్ట్ ఆన్సర్స్ క్వశ్చన్స్ ఆల్రెడీ ఇచ్చాం. ముందు ఈ కాన్సెప్ట్ ప్రిపేర్ అయ్యి తర్వాత మీరు ప్రాబ్లమ్స్ ప్రాక్టీస్ చేస్తుంటే బెటర్. ఓకే రైట్.